సక్కు ఎక్కడుంది? చెప్పు గంగి. నువ్వు తన్ని చిన్నమ్మగారని పిలుస్తావు కదా, చెప్పు నీ చిన్నమ్మగారు ఎక్కడుంది? జింగ్రోబా గుట్ట మీద ఉంది. అది నువ్వు మర్చిపోవాలి, పూర్తిగా మర్చిపోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది మనసులో ఉంచుకోవాలి, అదే అందరికీ చెప్పాలి. నీ చిన్నమ్మగారు సకు పండరీపురానికి వెళ్ళారు. చెప్పు, నీ చిన్నమ్మగారు సకు పండరీపురానికి వెళ్ళారు. చిన్నమ్మగారు సఖు పండరిపురానికి వెళ్ళారు. చెప్పు, నీ చిన్నమ్మగారు వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు పండరీపురానికి వెళ్ళారు. చిన్నమ్మగారు వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు పండరిపురానికి వెళ్ళారు. కార్తీక ఏకాదశి తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు. కార్తీక ఏకాదశి తరువాత మా చిన్నమ్మగారు తిరిగి వస్తారు. ఎవరడిగినా ఇదే మాటని నువ్వు చిరునవ్వుతో చెప్పాలి. చిన్నమ్మగారు ఇప్పుడు నిజంగా చాలా 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 సంతోషంగా ఉన్నారు. చిన్నమ్మగారు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కట్టెలెందుకు? చెప్పారు కదరా, నిప్పంటించగానే తాడు కాలిపోయి యువతలకు వస్తుందని. వస్తే ఇవెందుకు? ఈ కట్టెలతో ఏం చేస్తావు? ఆ పిల్ల కాలిపోతూ ఇక్కడికొచ్చిన మరుక్షణం ఈ కట్టెలతో బలంగా దాన్ని మళ్ళీ వెనక్కి నెడతాను మంటల్లోకి. దాన్నే అగ్నిశుద్ధి అంటారు. అంటే సఖుని నువ్వు కాల్చేస్తావా? విన్నావు కదా, ఇప్పటికీ సమయం మించిపోలేదు. శరణ్ కోరు, లేదంటే కాలిపోతావు. బాబా గారి కాళ్ళకు మొక్కు. జింగ్రోబాని నాగోజీ బాబాని స్మరించుకో. నిప్పంటించాక నువ్వు అరిచిన ప్రయోజనం ఉండదు. చివరిసారి చెప్తున్నాను. పాండురంగ, పాండురంగ, పాండురంగ. నువ్వు మరణించేంత వరకు బాబాగారి ఆశ్రమంలోనే ఉండాలి. ఇదే నీకు పుట్టినిల్లు, ఇదే నీకు మెట్టినిల్లు. నొప్పి, మెడ మీద బరువు పెట్టినట్టుగా ఉంది. కాజుపెక్కులు గుచ్చుకుంటున్నాయి. ఈ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం ఉంది. అగ్నిశుద్ధి. అగ్నిశుద్ధి చెయ్యాల్సిందే, తప్పదు. అత్తయ్య గారు, నన్ను విడిపించండి. వీళ్ళ దగ్గర నుంచి విడిపించండి. ఇప్పటికే మనం పెరట్లోకి వెళ్ళాలంటే హడలిపోతున్నాం. ఇప్పుడు మీరు దాన్ని సజీవ దహనం చేస్తే అది దెయ్యమై పట్టి పీడిస్తుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అగ్నిశుద్ధి జరగాలంటే తగలపెట్టక తప్పదు మనోరమా. ఇది నా గురువు జింగ్రోబా ఆదేశం. ఆయన మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. సూర్యాస్తమయం అయింది బాబాగారు. సూర్యుడు అస్తమించాడు. అయితే నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నాకు కనపడట్లేదా? నా ఉద్దేశం అది కాదు బాబా. ఇంకేంటి? నేను సకు చితికి నిప్పంటించనని అంటున్నావా? నేనెందుకు అలా అంటాను బాబాగారు? కానీ మీ మనసులో ఎప్పుడు ఎవరి మీద దయ కలుగుతుందో తెలియదు కదా. మేమన్ని ఏర్పాట్లు చేశాము, అందుకే. ఏంటో చెప్పు. జాలిపడి తనని వదిలేస్తాననుకుంటున్నావా? దాని చితికి నేనే స్వయంగా నిప్పంటిస్తాను, అంటిస్తాను. అయితే పదండి. చూడు భైరవా, మీరు సూర్యాస్తమయమని ఎందుకన్నారు? ఈ లోపు ఆ పిల్ల శరణు కోరుతుందనే కదా. జింగ్రోబా సాయంత్రం వరకు సమయం ఇచ్చారని మీరెందుకని తనతో అన్నారు? నేను కట్టుకథ చెప్పాను అనుకుంటున్నావా? నేను చెప్పింది పచ్చి నిజం, అబద్ధం కాదు. లేనిపోని ఆలోచనలు చేసి నన్ను పరీక్షించాలనుకోకు. నేను ఇప్పుడే ఆ సక్కు చితికి నిప్పు పెడతాను. పెట్టమని నేను చెప్తున్నాను.
ఇది మీ ఇద్దరి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. తప్పుకో. ఆ, సూర్యాస్తమయం అయిందా? అవునమ్మా, చీకటి పడింది. నువ్వెందుకమ్మా ఇలా కంగారు పడుతున్నావు? ఏం జరిగిందమ్మా? ఏం లేదు. నిజంగానే సూర్యాస్తమయం అయ్యిందా? విట్టల విట్టల జయ హరి విట్టల 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 జయ హరి విట్టల. విట్టల విట్టల జయ హరి విట్టల 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 విట్టల నీకు నేను గడువిచ్చాను. విట్టల విట్టల జయ హరి విట్టల ఆడడానికి అవకాశం ఇచ్చాను. విట్టల విట్టల జయ హరి విట్టల విట్టల పొగరు అడగలేదు, సక్కు అడగలేదు. విట్టల జయ హరి విట్టల కోరి కోరి మృత్యువుని ఆహ్వానిస్తున్నావు. విట్టల జయ హరి విట్టల 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 జయ హరి అయితే చచ్చిపో. నన్ను శరణు కోరకపోతే నువ్వు బతికుండకూడదు. కాలి బూడిదైపో. జై జింగ్రోబా, సర్వశక్తిమంతులైన జింగ్రోబా. చూడు, నీకోసం నైవేద్యాన్ని సిద్ధం చేశాను. ఈ మొండి పిల్ల సకుబాయిని అగ్ని శుద్ధి చేసి నీకు అర్పిస్తాను. విట్టల విట్టల జయ హరి విట్టల స్వీకరించు. విట్టల విట్టల జయ హరి జింగ్రోబా, నైవేద్యాన్ని స్వీకరించు. జై 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 జింగ్రోబా. జై జింగ్రోబా. జై 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 జింగ్రోబా. జై జింగ్రోబా. ఏ పిల్ల, చూడు, కళ్ళు తెరిచి చూడు. జయ హరి విట్టల 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 ఈ జయ హరి కట్టెలన్నిటినీ తగలబెడతాను. జయ హరి విట్టల విట్టల ఆ విట్టల జయ మంటల్ని హరి నువ్వు తట్టుకోలేవు. నువ్వు తట్టుకోలేవు సకు. విట్టల జయ హరి విట్టల